విశాఖ గాజువాక లంక గ్రౌండ్లో రూపుదిద్దుకుంటున్న 60 అడుగుల సుందర వస్త్ర మహాగణపతి ప్రతిమ. ఈ సందర్భంగా సుందరకాండ సినిమా యూనిట్ హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి సందర్శించారు. గాజువాక లంక గ్రౌండ్లో రూపుదిద్దుకుంటున్న 60 అడుగుల సుందర వస్త్ర మహాగణపతి ప్రతిమ. ఈ సందర్భంగా సుందరకాండ సినిమా యూనిట్ హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి సందర్శించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తిగా 21 రోజుల పాటు చీరలతో గణపతి దర్శనమిస్తారని నిర్వాహకుడు ఎస్వి ఎంటర్టైన్మెంట్ అధినేత కొసిరెడ్డి గణేష్ అన్నారు. ప్రతి ఏటా విశాఖలో భారీ వినాయక విగ్రహం నెలకొల్పడం విశేషమని, అలాగే ఈ ఏడాది కూడా గాజువాకలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం మన విశాఖపట్నం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అదే భాగంగా ఈ సంవత్సరం గాజువాక గణేశోత్సవం 2025లో భాగంగా మన లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది. స్వామివారు మొత్తం కూడా 1,00,000 చీరలతో స్వామివారి అలంకరణ అంతా చేయడం జరిగింది. దీన్ని చీరాలకు చెందిన 26 మంది కళాకారుల దగ్గర నుండి మొత్తం రూపొందించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మన సుందరాకాండ మూవీ టీమ్ నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం అంతా కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్స్ కూడా స్వామివారిని చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. మన విగ్రహాన్ని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకి 21 రోజుల్లో మళ్ళీ ఒకసారి దర్శనానికి వచ్చి ఒకరోజు పూజ కూడా చేసుకుంటామని చెప్పారు. ఆయనతో పాటు మన గంటా శ్రీనివాస గారు తనయుడు గంటా రవితేజ గారు కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆయన కూడా స్వామివారిని చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మహాగణపతిని సుందర వస్త్ర మహాగణపతిని ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా నారా రోహిత్ గారు, వాళ్ళ బృందం, సుందరకాండ సినిమా డైరెక్టర్, వాళ్ళ బృందం అంతా కూడా మా ఈ గణపతిని సందర్శించడానికి వచ్చారు. ఇది మాకు చాలా ఆనందకరం. ఇదే సందర్భంగా గంటా శ్రీనివాస్ గారు తనయుడు రవితేజ్ కూడా వచ్చారు. ఇలాగే రేపు 27వ తారీఖుని నారా లోకేష్ గారు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ గాజువాక ప్రఖ్యాతిని చాలా ప్రపంచ పటంలోనే ప్రత్యేకంగా చూపించే విధంగా మా తమ్ముడు ఎస్వి ఈవెంట్ వాళ్ళు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకని ఈ ఎస్వి ఈవెంట్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఆయనకి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటాం.